ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మను గురించి. అమ్మవారు శూన్యంలోకి చూస్తూ, పిల్లోళ్ళు బడికిపోతున్నారే, గెలికలు ఉండాలి, పాడిపేడ వస్తున్నాడే, వస్తున్నాడే పాడిపేడ అంటూ అదో ధోరణిలో మాట్లాడుతున్నారు. మరలా ఒక క్షణంలో చిరునవ్వు నవ్వుతూ తన ప్రక్కన ఉన్నవారిని నవ్విస్తుంది. అదంతా తల్లి లీల. అర్థము చేసుకోవడం ఎవరి తరము? ఉదయమున అంటే తెల్లవారి లేచి ఎవరి ఇంటి ముందు వారు కళ్ళాప చల్లి ముగ్గులు వేసుకునేవారు. ఆ రోజులలో అంటే కాంతమ్మ తల్లి తనకు నచ్చని ముగ్గును తేరిపారు చూసేది. వేసిన తర్వాత ఆ ముగ్గులను బాగా పరిశీలించేది. నచ్చిన దానిని చూసి వెకిలిగా నవ్వుతూ నోట్లో వేలును ఆనించుకొని నచ్చని దానిపై నీరు తెచ్చిపోసి మరలా తాను సన్నని ముగ్గులా వేసేది. కొన్ని ఇళ్ల ముందు ముగ్గు నచ్చలేదు అనుకుంటే మట్టి ఇసుక తెచ్చి చల్లేది, లేదా నీళ్లు కుమ్మరించి రొచ్చు చేసేది. ఇంటి ముందు వేసిన ముగ్గును చెరిపేసిందని ఆమెను కొంతమంది అరిచేవారు, కొట్టబోయేవారు. అసలు గొలగముడిలో నీటి ఎద్దడి చాలా ఎక్కువ, బావులు తక్కువ. ఉన్న బావుల్లో కూడా నీటి మట్టం తగ్గి లోతుగా ఎక్కడో పాతాళాన ఉన్నట్లు ఉండేవి. ఆ రోజుల్లో బోర్లు పెద్దగా ఉండేవి కావు. కోనేటి నుండి నీరు తెచ్చి తొట్టి నిండా నీరు తెచ్చి పోసుకుంటే కాంతమ్మ తల్లి ఆ నీటిని సుడిగాలిలా వచ్చి తొట్టిలోని నీటిని నిమిషంలో పారబోసేది. కొందరిళ్లలో నిండుగా ఉన్న నీటి తొట్టలో ఇసుక మట్టి తెచ్చి పోసేసేది. అది చూసిన ఆ ఇంటివారు ఏదైనా కోపం వచ్చి చెయ్యి పైకెత్తి కొట్టబోతే ఇక వారిని పట్టుకుని దేహశుద్ధి చేసేది కాంతమ్మ తల్లి. అలా దురుసుగా ఎవరు ప్రవర్తించినా కూడా తన చేతితో ఏదుంటే అది తీసుకుని వారిపైకి వెళ్ళి కొట్టేది. కొంతమంది దురుసుగా ప్రవర్తించక, ఎందమ్మా ఇది, నీకేమైంది, ఇలా నీళ్లు పాడు చేస్తే ఎలాగమ్మా అని సున్నితంగా గౌరవంగా మందలించిన వాళ్లను మాత్రము ఏమీ అనక తల వంచుకొని మౌనముగా సిగ్గును నటిస్తూ ఉండి వెళ్ళిపోయేది. ఆ వీధిలోని వారిని ఇలా ఇబ్బందులు పెడుతూ, వారితోనే తగువులాడుతూ, వారిండ్లలోనే తిరుగుతూ, వారి వాకిళ్ల ముందు ఉన్నదే కానీ ఆ వీధి దాటి ప్రక్క వీధికి సైతం వెళ్ళేది కాదు మహాతల్లి కాంతమ్మ తల్లి. వెంకయ్య స్వామి సన్నిధికి కూడా వెళ్ళేది కాదు. ఆ పరిసర ప్రాంతాన్ని కనీసం గమనించేది కూడా కాదు. అప్పుడు వెంకయ్య స్వామి వారు నశరీరులుగా తిరుగుతున్నారు. ఆ తూర్పు యాదవుల వీధిలోనే యాదవులతో పాటు వెనుకబడిన తరగతుల వారు కూడా పేదవారు అధికముగా ఉండేవారు. అమ్మ ఎన్ని పనులు చేసినా కొద్దిసేపే. అందరూ అమ్మకు అలవాటైపోయారు. వారు పశుపోషణ, గొర్రెల పెంపకం చేసుకుని బర్రెలు పాలు తీసి నెల్లూరుకు సైకిళ్లపై వెళ్ళి పాలు అమ్ముకుని జీవిస్తూ, ఈత చాపలు, ఇస్తరాకులు కుట్టి నెల్లూరుకు పోయి అమ్ముకుని తమ జీవనాన్ని గడిపేవారు. ఆ రోజులలో స్టవ్లు, గ్యాసు పొయ్యిలు, కిరోసిన్ స్టవ్లు ఉండేవి కాదు. మట్టి పొయ్యలు, రాతి పొయ్యలు పెట్టుకుని అన్నం కూరలు వండుకునేవారు ప్రజలు. పాలు పంచుకునేందుకు పిడకలతో దాలి బొగ్గుల కుంపటి లాంటివి ఉపయోగించేవారు. అన్నము వార్చుకునే రోజులు అడుగు ఎత్తులో పొయ్యి ప్రక్కన మట్టితో ఒక దిమ్మెను వేసుకుని అన్నము వార్చుకునేవారు. ఒక్కొక్క రోజు కాంతమ్మ తల్లి పిల్లిలా నక్కి వచ్చి మండే పొయ్యిలో నీళ్లు కుమ్మరించేది. కొంతమంది ఇళ్లలో ఉడికి అన్నంలో మట్టి చిలకరించేది. మరికొందరి ఇళ్లలో అలా చేసేది కాదు. అమ్మకు ప్రతిరోజు ఎవరో ఒకరింటిలో ఇలా చేయడం, అలా వెళ్ళిపోవడం ఒక దినచర్యగా మారిపోయినది. దాదాపుగా ఈమె
5-6 సంవత్సరముల నుండి ఇక్కడకు వచ్చిన తరువాత ఇలాంటివి చేసేది కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని కొంతమంది అమ్మను గురించి ఆలోచించసాగారు. ఎవరెవరి పాప కర్మలను ఎలా కడగాలో దేవతా స్వరూపులైన వారికి ఎరుక. అప్పటి వరకు అచ్చటి వారు పిచ్చి కాంతమ్మని మాత్రమే అనుకున్నారు. కృష్ణావతారములో బాలుడైన గోపాలుడు కూడా యాదవుల ఇండ్లలో నక్కి నక్కి ఒట్లపైనున్న వెన్న దొంగలించిన చందమ్మున వెన్న కుండను పాడు చేసి పగలగొట్టినట్లు కోపం వచ్చి తన తల్లికి ఎవరైనా చెప్పినా ఆ తల్లి దండిస్తుందని గ్రహించిన తరువాత ఏమీ ఎరుగని వాని వలె ప్రవర్తించడము. ఆ అమ్మ బాలుని లీలగా కొంతమంది అమ్మను గూర్చి పరిపరి విధముల కూర్చొని ఆలోచించసాగారు. ఈనాడు ఇలా ఈ అమ్మ కూడా సామాన్య మానవ స్త్రీ కాదు. ఈ పిచ్చి తల్లిలో ఏ మహత్యమో దాగి ఉన్నది అనుకునేవారు. క్షణములో నీళ్లను దొల్లించడము, అరిస్తే వెళ్ళిపోవడము, మరలా వచ్చి ఏ భయము లేక తలవాకిలి చిమ్మి నీరు చల్లి సన్నని అందమైన ముగ్గు వేయడము ఏంది? మహనీయులను పూర్తిగా మనము అర్థం చేసుకోజాలము. ఆ రోజులలో శ్రీకృష్ణుడు గోపికలను ఆడించినట్టు ఈరోజు ఈ మహాతల్లి ఏమీ భయపడక క్షణములో చేసిన పనిని మరుక్షణములలో పూర్తిగా మరచి తిరుగుతూ, మనతో కలిసి తిరుగుతూ పసిపాపలు పిల్లకాయలు చేసే పని తాను చేస్తున్నది అంటే ఈ మాత పిచ్చిది కాదు, ఏమో మహత్తులు ఉన్నాయి అని వారు యాదవ గొంతులోని వారంతా ఒక నిర్ణయానికి వస్తున్నారు. వింటున్నారు కదా అమ్మ మాటలు. అమ్మ పాదరేణువైనటువంటి విజయభాస్కర్ మీ కొరకు ముందుకు తీసుకొస్తున్న ఈ చరిత. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.